ఓం శ్రీ సాయిరామ్. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం పారాయణం 3వ రోజు. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటే అని మనసున నుండవలేవు. బాబా. దేవాలయాల పునరుద్దీపనము. దేవాలయాలలో అడుగంటిపోతున్న ఆధ్యాత్మికతను తిరిగి శక్తివంతం చేయటం తన అవతార కార్యక్రమాలలో ఒకటని భగవాన్ బాబా చెప్పారు. 1961 జూన్ 11వ తేదీ నాడు సత్యసాయి బాబా కొందరు భక్తులతో కలిసి బద్రీ యాత్రకు బయలుదేరారు. అందరూ బద్రీలో నారాయణ్ణి చూడ్డానికి వెళుతుంటే, మీరు మాత్రం నారాయణంతో కలిసి బద్రీలోని విగ్రహాలను చూడటానికి వెళుతున్నారు అన్నారు తోటి భక్తులతో భగవాన్ బాబా. శంకరాచార్యుల వారు పరమశివుని గూర్చి ప్రార్థించగా ఈశ్వరుడు ఆయనకు ప్రసన్నుడై 5 లింగములను ప్రసాదించాడు. శంకర్ల వారు బదరి, పూరి, శృంగేరి, ద్వారక, చిదంబరములలో వాటిని ప్రతిష్ఠించారు అని బాబా తెలియచేశారు. బదరీలో దాదాపు 200 మంది భక్తులు ఆసక్తితో చూస్తుండగా హస్తచాలనంతో బంగారు పళ్ళెరంలో 1000 రేకులున్న బంగారు పద్మం సృష్టించారు. మరొక వెండి పళ్ళెల్లో ఆ బంగారపు పద్మము ఉంచి అందులో బద్రీనారాయణ్ణి విగ్రహం క్రింద ప్రతిష్ఠింపబడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనంతో బయటకు రప్పించి ఉంచారు. ఆ నేత్రలింగంలో ఒక నేత్రం చక్కగా చూస్తున్నట్లు కనబడుతున్నది. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఒక రజత కలశం సృష్టించారు. అది గంగోత్రి నీటితో నిండిపోయింది. ఆ కలశం అడుగు భాగాన తన వ్రేలు నుంచి ప్రక్కకు తీయగా అక్కడ ఒక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగినాయి. ఆ అభిషేక కార్యక్రమం తర్వాత సాయినాథుడు చేతిని విదల్చగానే వెండి, బంగారు పుష్పాలు ఆ హస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి. శివునికి తుమ్మి పూలు ప్రీతి కదా అని అర్చకుడు కోరగా స్వామి మరొకసారి హస్తచాలనం చేసి తుమ్మి పూల రాశిని ప్రత్యక్షపరిచారు. ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు. ఆ విధంగా భగవాన్ బాబా ఆ నేత్రలింగాన్ని శక్తిమంతం గావించి తిరిగి యథాస్థానానికి పంపారు. బదరీ యాత్ర అనంతరం పుట్టపర్తి చేరిన తర్వాత అతడి భక్తుల్ని ఉద్దేశించి సాయినాథుడు ప్రసంగిస్తూ, యాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చటి వారు భావించవద్దు. శ్రీమన్నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు, మీ సమక్షముననే ఉన్నాడు. వారిని దర్శింప ప్రయత్నించండి. ఎచ్చటనో మీ కన్నులకు కానరాక విగ్రహ రూపంలో ఉన్న నారాయణునికై ఎందుకు తప్పిస్తారు? మీ కనుల ఎదుటనున్న నారాయణమూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందం పొందండి అన్నారు. భగవాన్ బాబా ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ఇతోధికంగా గావించిన మరొక పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వరుని ఆలయం. ఆ పర్యటనలో బాబాతో వారి తల్లిదండ్రులు, బూర్గుల రామకృష్ణారావు గారు మరికొందరు ఉన్నారు. విశ్వేశ్వర లింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి 3 వెడల్పాటి గీతలుగా దిద్దారు. ఆ తరువాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు. ఆ తరువాత 3 వరసలుగా వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండ్రని బంగారపు ఆభరణం సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు. అంతే, అది అతుక్కుపోయింది. కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు. స్వామి జామ్నగర్ రాజమాత అభ్యర్థనపై గుజరాత్లోని సోమనాథ దేవాలయం సందర్శించారు. గజనీ మహమ్మద్ తన దండయాత్రలో ఆ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ముట్టడించి బంగారపు ఆభరణాలు, రత్నరాసులు దోచుకొని పోయి చివరిసారి ఆ శివలింగాన్ని కూడా పెకిలించి అడుగునూనో రత్నాలను తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత భక్తులు ఆ స్థానంలో మరొక రాతిలింగం ప్రతిష్ఠ చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు. జామ్నగర్ మహారాజు దిగ్విజయ సాహెబ్ ఎంతో వ్యయ ప్రయాసలతో ఆ ఆలయానికి పూర్వ వైభవం సంతరింపజేయాలని ఎంతో కృషి చేశారు. చివరకు బ్రహ్మాండమైన గాలి గోపురం నిర్మించారు. దానికి దిగ్విజయ గోపురం అని పేరు.
భగవాన్ బాబా దాన్ని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలకు ప్రవేశించి కొన్ని బంగారు బిల్వ పత్రాలను సృష్టించి 4 అడుగుల ఎత్తైన ఆ లింగంపై అభిషేకించారు. ఆ లింగం అడుగు భాగాన జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పి సత్యసాయి భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తన దివ్య హస్తాలలోకి తెప్పించి అందరికీ చూపించారు. అది తేజస్సుతో మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ జ్యోతిర్లింగాన్ని శక్తివంతం చేసిన తరువాత భగవాన్ బాబా బదరీలో వలె ఆ లింగాన్ని యథాస్థానానికి పంపకుండగా ఇక ఈ ఆలయానికి ఎటువంటి శత్రుపీడ లేదు. అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించటానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచదలిచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపై అతికించి నిలిపారు. ఆ పర్యటనలోనే బాబా భక్త బృందంతో కలిసి ద్వారక చేరుకున్నారు. అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి తమ దివ్య పాదస్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు. సాయి కృష్ణుడు వేలాది మంది భక్తులకు అక్కడ దర్శనం ప్రసాదించారు. అనంతరం స్వామి భక్త బృందాన్ని తీసుకుని సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ వారినందరినీ చుట్టూ కూర్చొనమని తన ముందు ఇసకను ఒక చిన్న కుప్పగా పోసి తన దివ్య హస్తాలను లోపలకు పోనిచ్చి బంగారు కృష్ణ విగ్రహం బయటికి తీశారు. ఆ అద్భుత సన్నివేశం వల్ల ద్వారక ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లు భగవాన్ బాబా ప్రకటించారు. సత్యసాయినాథుని దివ్య స్పర్శతో శక్తి పొందిన మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం. అక్కడ స్వామి ఆలయంలో ప్రవేశించి బంగారు బిల్వ పత్రాలను అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు. మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగనితో పాటు ఉన్న రుక్మిణీదేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు. ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన సత్యసాయినాథుడు దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్దీపనం గావించారు. దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేహాలయాలే కదా. మానవ దేహమే దేవాలయం. దేహి దేవుడు. దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముహూర్త నిర్ణయం 1962లో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో వేద పురుష జ్ఞాన యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు. దేశం నలుమూలల నుంచి వేద విధులైన ఘనాపాఠీలు విద్వద్వరేణ్యులు విచ్చేశారు. యజ్ఞ ప్రారంభం 1-10-1962 ఉదయం 9:09 అని భగవాన్ బాబా ముహూర్తం నిర్ణయించారు. కానీ ఆ పండితులు గ్రహస్థితిని గుణించి ఉదయం 7:30 యాగశాల ప్రవేశానికి యజ్ఞ సంకల్పానికి ఉత్తమమైన సమయమని స్వామికి విన్నవించారు. అప్పుడు స్వామి 9:30 శుభప్రదంగా ఉందనుకున్నాను, ఆలోచించండి అన్నారు. ఆ పండితులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కామావధాని గారు, బైరాగి శాస్త్రి గారు తప్ప మిగిలిన వారు స్వామి దివ్యత్వం గురించి తెలియనివారు. అందువల్ల వారు మరలా స్వామితో ఉదయం 7:30 యజ్ఞ సంకల్పానికి మంచి ముహూర్తమని అన్నారు. స్వామి చిరునవ్వుతో సరేనన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాడు ఋత్విక్కులు పండితులు ఉదయం 6:30 చిత్రావతిలో స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని స్వామి ప్రసాదించిన పట్టు వస్త్రాలు ధరించి వెండి పంచపాత్రలలో నీళ్లు తీసుకుని సరిగ్గా 7 గంటలకు యజ్ఞశాలకు చేరటానికి బయలుదేరారు. అంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ఆరంభమయ్యింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు కని విని ఎరుగని వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. చిత్రావతి పొంగి పొరలసాగింది. పండితులు ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. వారు స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డారు.
భక్తజన సందోహం, భజన గీపనల మధ్య మంగళ వాద్యాలు మారుమ్రోగుతుండగా, వేద ఘోషతో ఋత్విక్కులు ముందు నడుస్తుండగా, సత్యసాయినాథుడు సరిగ్గా 9:30 వేళ యాగశాల ప్రవేశం చేసి వేద పురుష జ్ఞాన యజ్ఞానికి సంకల్పం చేయించారు. ఆ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరామ బైరాగ శాస్త్రి గారిని స్వామి 1-2 రోజులు ముందుగానే పిలిపించి, యజ్ఞం అంతా యథావిధిగా నిర్వహించండి, ఏ వస్తువుకు కొరత లేదు, ఏ వస్తువు కావాలో ముందుగానే అన్నీ ఒక జాబితా వ్రాసి ఇస్తే అన్నీ సమకూరుస్తాను అని చెప్పారు. బైరాగి శాస్త్రి గారు మరికొందరు ఋత్విక్కులను సంప్రదించి పెద్ద జాబితా తయారు చేశారు. ఆ వస్తువులన్నీ తగిన విధంగా సమకూర్చబడ్డాయి. మరొక 5 నిమిషములలో ప్రశాంతి మందిరం నుంచి స్వామి బయలుదేరతారనగా, అప్పుడు బైరాగి శాస్త్రి గారికి తాము అసలు ముఖ్యమైన యజ్ఞ కలశం జాబితాలో రాయడం మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ఆ విషయం స్వామికి ఎవరు చెప్పడం, ఎలా చెప్పడం అని ఒకటే మదనపడ్డారు. చివరకు శివరామ బైరాగి శాస్త్రి గారు ఆ బాధ్యత వహించి స్వామిని క్షమించమని వేడుకొని యజ్ఞ కలశం విషయం విన్నవించారు. అప్పుడు స్వామి, నేను ముందే చూసుకొని చెప్పమన్నాను కదా, సమయం ఉన్నది 5 నిమిషములా అని గదిలోకి వెళ్ళి 3 నిమిషములలో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతున్న ఒక వెండి కలశాన్ని తెచ్చి ఇచ్చారు. అది సర్వదేవతా ప్రతిమలతో సర్వలక్షణ లక్షితమై విరాజిల్లుతోంది. ఈ పాత్రను షిరిడీ బాబా అవతార కాలంలో చించోళి రాజమందిరంలో ఉంచాను. ఇది అక్కడ పాత సామానుల గదిలో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ సామానుల గదిలో వెతికించి తీసుకురావటానికి ఇంత సమయం పట్టింది. ఈ కలశం శాస్త్ర సమ్మతంగా ఉంది కదా, ఇక యజ్ఞం ప్రారంభించండి అన్నారు. ఆ పాత్రపై సాయిబాబా అనటానికి గుర్తుగా హిందీలో సా బా అని కూడా అక్షరాలున్నాయి. ఈ ఘట్టాన్ని కొన్ని సంవత్సరాల తరువాత ఆడిటోరియంలో బాబా సన్నిధిలో ఉపన్యసిస్తూ బైరాగి శాస్త్రి గారు తెలియజేశారు. నా అవతార కార్యక్రమంలో ఒకటి అయిన గో బ్రాహ్మణ వేద పోషణములకు, తద్వారా వైదిక ధర్మోద్ధరణకు పునాదులు వేస్తున్నాను అని భగవాన్ బాబా ప్రకటించారు. ఆ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో భగవాన్ బాబా వేద పురుషులు ఆసీనులయ్యారు. వేద విజ్ఞాన ఘనులైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు సర్వాధ్యక్షులుగా, ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేద శాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షులుగా నియమింపబడ్డారు. ఘనాపాఠీలు, పండిత ప్రకాండులు, పలువురు శ్రీయుతులు బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్ప లక్ష్మావధాని గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, కుప్ప బైరాగి శాస్త్రి గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కొంపెల్ల అమ్మన్న శాస్త్రి గారు, హోత వెంకటరామ శాస్త్రి గారు ఆ యజ్ఞోత్సవాలలో పాల్గొన్నారు. పార్థివ శివలింగార్చన, మంత్రజపము, శ్రీమద్ రామాయణ, భాగవత, దేవీ భాగవత, శ్రీ భాష్యాది పారాయణములు, సూర్య నమస్కారములు, నవగ్రహ జపములు నిర్వహించారు. ఋగ్యజుస్సామవేద పారాయణము వీణుల విందై విరాజిల్లింది. అతిరుద్రయాగం నిర్వహింపబడింది. ఆ సప్తాహము మహావైభవముతో కన్నుల పండుగగా జరిగింది. ఆనాటి సభలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మ సంస్థాపనము చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చటమే నా అవతార ఉద్దేశ్యము. నా సంకల్పానికి తిరుగులేదు. ఎటువంటి వారు నా కార్యక్రమమునకు అడ్డు రాలేరు, రాజాలరు. ఇది నిజము నిజము. కామ సంకల్పంతో యజ్ఞం నాచరించుటయు శ్రేయస్సు కాదని, విశ్వమానవ కళ్యాణం కోసం చేసే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమని పూర్వావతారంలో గీతలో చెప్పే ఉన్నాను. యజ్ఞమంటే త్యాగము, త్యాగమంటే స్వార్థరాహిత్యము. వేదము దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేయమని శాసించింది. ఆజ్య పురోడాసాది ద్రవ్యము అగ్నిముఖంగా దేవతలకు అర్పింపమన్నది. వాటిని అగ్ని దేవతలకు అందిస్తున్నాడు. ఇది సంభవమా అని కుమతలు ప్రశ్నించవచ్చును.
మన ఊరి పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ చేయబడిన ఆ ద్రవ్యము మన దేశములో కాదు, ఖండాంతరముల యందు వారికి కూడా చేరుచున్నది కదా. ఇంకా సందేహం ఎందుకు? యజ్ఞాల వల్ల దేవతలు తృప్తులై వర్షములు కురిపిస్తున్నారు. వర్షముల వల్ల సమృద్ధిగా పంటలు పండి పుష్కలముగా అన్నము లభిస్తున్నది. అన్నము వల్ల భూత సంఘాలు జన్మిస్తున్నాయి. కాబట్టి విశ్వ కళ్యాణానికి యజ్ఞము మూలాధారమై ఉన్నది. యజ్ఞము కర్మమున పుట్టింది, కర్మము బ్రహ్మమున పుట్టింది. బ్రహ్మము అక్షర పురుష రూపమై ఉన్నది. ఆ అక్షర స్వరూపమే ప్రణవము. ఆ ప్రణవమే వేదములకు మూలము. కాబట్టి నా స్వరూపమైన యజ్ఞము మానవులకు అనుష్ఠింపదగినదని విధింపబడింది. ఈ యజ్ఞ శిష్టామృతాన్ని ఆరగించిన వారు ఇహమున నిత్య సంతృప్తులై పరమున బ్రహ్మ సాయుధ్యము పొందటము నిస్సంశయము అన్నారు. మరొక సంవత్సరము యజ్ఞోత్సవాలలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ ఒకానొక సమయంలో ప్రజలలో త్యాగశీల స్వార్థరహిత సేవలు క్షీణించి అహంకార మమకారాలు అభివృద్ధి అయ్యాయి. అప్పుడు వేదము కృష్ణ మృగ రూపం ధరించి అరణ్యాలలోకి పరిగెత్తుకు వెళ్ళింది. మహర్షులు వేద పండితులు దానిని అనుసరించి చివరకు ఎంతో ప్రయత్నించి దాని చర్మమును మాత్రమే తీసుకువచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ఈనాడు కూడా వేద విహిత యజ్ఞాలు ఆచరించే సమయంలో ఋత్విక్కులు కృష్ణ మృగ చర్మం ధరించి ఆ జింక చర్మంపై ఆసీనులై అగ్నిదేవుని ఆరాధన చేస్తున్నారు. బాహ్య దృష్టికి అది చర్మము, అయితే యజ్ఞ దృష్టికి అది శర్మము. శర్మము అంటే ఆనందము, సుఖము అని అర్థము. యజ్ఞంలో పాల్గొనేవారు తాము ఆనందించి లోకానికి అంతటికీ ఆనందాన్ని అందిస్తారు. ప్రశాంతి నిలయంలో ఆచరించబడే యజ్ఞానికి ఫలత్యాగ స్వరూపమైన ఆనందమే గమ్యము. ఈ క్రతువు ఒక వ్యక్తి నిమిత్తము కాదు, ఒక దేశమునకు సంబంధించినది కాదు. ఇది విశ్వ కళ్యాణమును ఆశించి జరుపబడుతున్నది అని పలికారు. యజ్ఞ పరిసమాప్తి అనంతరము పూర్ణాహుతి రోజున ఆ పవిత్ర యజ్ఞ జలాలను స్వామి స్వయంగా వేలాది సదస్సులపై చల్లి పునీతులను చేస్తుంటారు. విజయదశమి నాడు యుద్ధంలో ఉపయోగించే కత్తి కటారులకు ఆయుధ పూజ చేస్తారు. మానవుని దగ్గరున్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆయుధాలని కూడా అదే విధంగా పూజించాలి అంటారు భగవాన్ బాబా. వాటిని భగవంతుని వైపుకు మరలించటమే వాటిని పూజించటం. ఆ ప్రభువు వైపుకు త్రిప్పేసరికి ఆ దుర్గుణాలు సుగుణాలుగా మారిపోతాయి. కామము అంటే తీవ్రమైన కోరిక. దానిని భగవంతుని వైపు మరల్చు. అప్పుడు అది భగవంతుణ్ణి దర్శించాలని, ఆయనను ప్రసన్నం చేసుకొనాలని, ఆయన అనుగ్రహం పొందాలని తపించిపోతుంది. అప్పుడు కామము కాంక్షగా మారిపోతున్నది. క్రోధము అంటే కోపము. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవానుడు ఇంకా రాలేదే, ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి, నాలో ఏమి తప్పున్నది, ఎందుకు నన్ను అనుగ్రహించడు అని ఆయనపై పంతం పట్టు. ఆ క్రోధం పట్టుదలగా మారుతున్నది. లోభము అంటే పిసినారితనం. ఆ లోభ గుణాన్ని భగవంతుని వైపు మరల్చు. భగవంతుడు నావాడు, నాకే చెందినవాడు, ఆయన నా ప్రభువు, నేను ఆ ప్రభువుకు చెందినవాడను అని అలమటించిపోతుంది. అప్పుడు ఆ లోభగుణం ఆర్తిగా మారుతున్నది. మోహము అంటే వివేకం కోల్పోవటం. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవంతుడు లేకపోతే నేను బ్రతకలేను, ఆయన తోడుదే నా లోకం అని ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా పిచ్చిదైపోతుంది మనస్సు. అంటే ఆ మోహము మూఢభక్తిగా మారుతున్నది. మదము అంటే గర్వము. దానిని భగవంతుని వైపు పోనివ్వు. నాకు భగవంతుని అండ ఉన్నది, నన్నెవ్వరూ ఏమి చేయలేరు, నాకేమి భయం లేదు, భగవంతుడు నన్నెందుకు వదిలిపెడతాడు అనే భావాలతో మదము విశ్వాసంగా మారిపోతుంది. మాత్సర్యము అంటే అసూయ. దాన్ని పరమాత్మని వైపు ప్రసరింపచేయి. నా స్వామి, నా ప్రభు వేరొకరి వాడు నాకు దూరం అవుతున్నాడే అని ఆరాట పడిపోవటం వల్ల ఆ మాత్సర్యము తపనగా మారిపోతుంది. సర్కస్ లో సింహాలు వాటి మాస్టర్ చెప్పినట్లుగా వింటాయి. అలాగే అరిషడ్వర్గాల్ని కూడా వాటి అధిపతికి అప్పచెప్పినప్పుడు అవి వాటి తీవ్రతలను వదిలిపెట్టి సాత్వికంగా మారిపోతాయి. అదే ఆయుధ పూజ అంటే.
అని అన్నారు భగవాన్ బాబా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 5వ అధ్యాయం. సాయిరాం. సాయిరాం. సాయిరాం అండి. స్వామికి సాయిరాం. 6వ అధ్యాయము సరస్వతి సర్వదేవతాతీత స్వరూపుడు, దేవాధిదేవుడు, యదువంశ పురోహితుడు, జ్యోతిష్ శాస్త్రవేత్త అయిన గర్గ మహర్షి సంస్కృతంలో గర్గ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆ సంహిత ఆరంభంలో పరిపూర్ణతముడైన అవతార పురుషుని లక్షణం గురించి చెప్తూ, యస్మిన్ సర్వాణి తేజాంసి విలీనయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. ఏ పరబ్రహ్మ స్వరూపములో సమస్త దేవతల తేజపుంజములు లీనమవుతాయో ఆయన పరిపూర్ణతముడైన అవతార పురుషుడని పేర్కొన్నాడు. ఇందుకు ప్రత్యక్షమైన ఉదాహరణము శ్రీ సత్యసాయి భగవానుడే. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే పుస్తకం వ్రాసి ఆ వ్రాత ప్రతిని తన గదిలో ఒక పెట్టెలో పెట్టుకుంది. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరితో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదము వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప అని మార్చబడి ఉంది. భక్త కవి పోతన వ్రాసిన పుస్తకాన్ని శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు వ్రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశాడు. తాను సర్వదేవతాతీత స్వరూపుడునని స్వామి వ్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. సర్వధర్మములు సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందుకు ఎంత మాత్రము సందేహము వద్దు. అచంచల విశ్వాసంతో మీ హృదయపీఠంపై నా దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొన్నచో నా సహజ రూపాన్ని దర్శించగలరు. స్వామి విశ్వరూపాన్ని దర్శించగలరు. ఏ నామములను ఏ రూపములను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని నిరూపించదును అని సత్యసాయి భగవాన్ని అభిభాషణము. మహాగణపతిగా అరుణాచలం నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకొనటానికై పుట్టపర్తికి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకు వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం, రమణ మహర్షి తనను ఆప్యాయతతో అనురాగంతో ఎలా సంబోధించేవారో సరిగ్గా అలాగే ఉన్నది సాయినాథుని పిలుపు. అది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు 1000 సార్లు జపిస్తూ అగ్నికుండంలో ఆహుతులను వేల్చావు కదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమగుండంలో నుంచి సువర్ణ ఛాయతో గజవదనంతో వెలువడి దివ్య దర్శనాన్ని ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాలలో ఉన్నది కదా. అటువంటి దర్శనం నీకెప్పుడైనా కలిగిందా అని అడిగారు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథునితో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుణ్ణి కదా, కేవలం హోమం చేత ఆహుతుల సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జపహోమాదుల ప్రభావం చేతనే నీవు ఈ వయసులో ఇక్కడకు రాగలిగావు. ఇదిగో ఆ హోమ ఫలం నీకు ఇప్పుడు లభించబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వ్యర్థం కావు అంటూ అమృతానందను తన వైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవానుని స్థానంలో సువర్ణ కాంతులతో మిరిమిట్లు గొలిపే శ్రీ మహాగణపతిని అమృతానందులు దర్శించి దివ్య అనుభూతిని పొందారు. సుబ్రహ్మణ్య స్వామిగా
మైసూరులో నివసించే భట్టు కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1443లో భట్టు భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. భట్టుగారి తల్లి అందుకు అంగీకరింపక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అని అన్నది కొడుకుతో. అచంచల విశ్వాసంతో 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు. భట్టు భార్య క్రమంగా నీరసించిపోయింది. ఒక రాత్రి భట్టు భార్యకు స్వప్నములో పెద్ద సర్పం మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపింది. లైట్ వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా కొంతసేపటికి స్వప్నంలో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె ఛాతీ మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నట్లు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకొని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా, అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా, తిరిగి వెళతావా అని అడిగినట్లు ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకొని ఇంటికి వెళతాను అన్నట్లు, అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమైంది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి ఈ లోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడసాగింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు సేవ కూడా చేస్తూ ఉన్నది. ఈ సన్నివేశం జరిగిన 20 సంవత్సరాల తర్వాత భట్టు దంపతులు పుట్టపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్ముని సందర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, ఆమెతో, నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం అన్నది. అప్పుడు స్వామి, కాదు, మీరు మైసూర్లో ఉండగా వచ్చాను అని ఆమె క్యాన్సర్తో బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా. వీధి పేరు నిజమే కాని స్వామి, వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు అనుకున్నది ఆమె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడపైన ఉండే స్వామి 18 సన్నని అందమైన మెట్లున్నాయి. స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లున్నాయి. వాటిని చూడగానే ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను ఈ మెట్ల మీద నుంచే ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాము నిత్యం కొలిచే షణ్ముఖుడేనని అనుభూతి కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన అన్న మహాగణపతి ప్రక్క ప్రశాంతి నిలయంలో 21 సెప్టెంబర్ 1997 సంవత్సరాన ఒక సుముహూర్తాన ప్రతిష్ఠితుడై విరాజిల్లుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత పరమశివుడుగా ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నాడు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషమరాజును చూసి, ఈ పిల్లవాణ్ణి ఈ సెలవుల్లో బళ్ళారిలో మా ఇంట్లో పెట్టుకుంటాం శేషమరాజు, నీవు ఈ బాలుణ్ణి సామాన్యమైన బాలునిగా భావిస్తున్నావు. కాదు కాదు, అతని ముఖవర్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించి కరిగించి వేస్తున్నది. ఇతనిలో ఒక మహత్తరమైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు అబ్బాయితో వచ్చి మాతో ఉండు అని ప్రార్థించాడు. ఆ విధంగా వెళ్ళి రావటం వల్ల సత్యానికి కాస్త మనస్సు బాగుంటుందని భావించి శేషమరాజు అంగీకరించారు. రామరాజు అందరినీ బళ్ళారికి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఒకనాడు హంపి విరూపాక్షుని ఆలయం చూసి వద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరదీశాడు. అంతా హంపిలోని విరూపాక్ష దేవాలయానికి చేరి ప్రవేశించారు.
సత్యం మాత్రం తనకు కడుపులో సరిగ్గా లేదని లోపలికి రాకుండా బయటనే నిలబడి ఉన్నాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షునికి బదులుగా అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూసేటప్పటికీ శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలికి రానని చెప్పి ఎప్పుడో వెనక నుంచి వెళ్ళి విగ్రహం వెనక నిలబడ్డాడు. ఇది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూశాడు. సత్యం ఒక చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. అప్పటికీ అనుమానం తీరక సత్యం లోపలికి వెళుతుండగా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపారు. సత్యం గుడి లోపల బయట కూడా ఉన్నాడని తెలుసుకొని విస్మయం చెందాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వారికి అర్థమైంది. అప్పటి భగవాన్ బాబా ఇంకా తన అవతారమును గురించి ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటికి వచ్చి సత్యం ముఖారవిందం చూచారు. కానీ సత్యం ఏమీ ఎరగనట్లుగానే ఉన్నాడు. భగవాన్ బాబా భస్మోద్భవకరుడని, ప్రతినిత్యం స్వామి సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాలలో బాబా షిరిడీనాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంతి నిలయ మందిరం చెంతనే ఖాళీ స్థలంలో ఉన్న శాంతి వేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడీ సాయినాథుని 4 అడుగుల వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక ప్రక్క నిలబడి ఒక బిందెను విగ్రహంపై తలక్రిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపు నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలోకి పెట్టి కదిలించటం ప్రారంభించారు. అంతే, ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పల కుప్పలుగా పడసాగింది. తర్వాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రలోకి పెట్టి కదపసాగారు. తర్వాత కొంతసేపటి కుడి చేతితో ఈ విధంగా ఆ ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీ సాయినాథునిపై అభిషేకంగా కురిపించారు. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తులు ఆనంద పారవస్యంతో అంతసేపు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. తర్వాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖము తుడిచి హస్తచాలనంతో ఒక మరకతమణిని సృష్టించి ఆ విగ్రహం నుదుట నొక్కి పెట్టి ఉంచారు. అది అతుకుపోయింది. అంతా అద్భుతమే, అంతా అద్భుతమే. మనం చేయవలసిందల్లా ఆ అద్భుత తత్వములో, ఆ ఆనందంలో లీనం కావటమే. ఈ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భగవాన్ బాబా దివ్యోపన్యాసం ఇస్తున్నారు. భక్తులంతా కూడా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఆ ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారాస్థాయిలో భజన గీతాలు గానం చేయటం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్ పై ఉంచిన గ్లాసులోని నీళ్లను బాబా మాటి మాటికి త్రాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమురుగుతున్నాయి. ఆ లింగం క్రమక్రమంగా పొట్టలో నుంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలో నుంచి ఒక్కసారిగా బయటపడింది. బాబా దాన్ని దోసిట్లో పట్టుకుని తేజస్సుతో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది మంది భక్తులకు చూపించారు. నోటి నుంచి ఆ లింగం వెలువడేటప్పుడు బాబా నోటి చివరలు చిట్లి రక్తం వెలువడింది కూడా. స్వామి లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గుర్తించి చెప్తూ, స్వామి భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్యశక్తిని, ఆ మహత్యాన్ని మీరు ఇంతింతని కొలవలేరు. ఇది అగమ్యము, అగోచరము. మీ మధ్యనున్నది ఆ దివ్యత్వమే అని మీరు గ్రహించటానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీరు మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టం అని అన్నారు. 1974 సంవత్సరం ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపచేసి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు.
వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ స్వార్థకత చెందింది. మీకు తిరిగి జగత్తత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషములకు ఒకసారి క్రొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. బాబా చాలా సంవత్సరముల పిదప స్వామి 1999 శివరాత్రి నాడు హిరణ్య లింగమును ఉద్భవింపచేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయమునందు ఉన్నది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరలా 2001 సంవత్సరములలో శివరాత్రి నాడు స్వర్ణలింగములను ఉద్భవింపచేసి సాయి కుల్వంత హాలులో చేరిన అసంఖ్యాకమైన భక్తులకు చూపించి వారిని ఆనందపరిచారు. శ్రీరామచంద్రునిగా 1972 సంవత్సరంలో బృందావనంలో వేసవ శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయబడిన 800 మంది విద్యార్థులు వైట్ ఫీల్డ్ చేరుకున్నారు. స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తురాండ్రతో పాటు తాను కూడా ఆ నెల రోజులు బృందావనంలో ఉండటానికి స్వామి అనుమతి పొందింది. ఆమెకు స్వామి బంగళా క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది. విద్యార్థులు తెల్లవారుజాము నుంచి ఓంకారోచ్చారణ, పాటలు, యోగాసనములు, భజనలు, గ్రామ సేవల వంటి కార్యక్రమములో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతీదేవి మందిరములో ఉత్సవాలు జరుగుతున్నట్లు అనిపించసాగింది. ఆ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించిన 11వ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది. మరునాడు ఉదయమే ఆమె షిరిడీ మాగా పేరు పొందిన పెద్దబొట్టు దగ్గరకు వెళ్ళి, పెద్దబొట్టు, నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి, నీవు ఎవరికి చెప్పవద్దు సుమా అన్నది. అప్పుడు ఆమె దగ్గరగా జరిగి అది ఏమిటో చెప్పు అన్నది. అప్పుడు ఈశ్వరమ్మ మన స్వామి సాక్షాత్తు భగవంతుడే, సందేహం లేదు అన్నది. ఆ మాట విని పెద్దబొట్టు ఒక్కసారి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరమ్మ అడిగితే పెద్దబొట్టు ఆమెతో లేదు నీ మాటలకు నవ్వటం లేదు, ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను. సరే, ఇంతకీ స్వామి భగవంతుడని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నాకు 4 రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది, నీకు తెలుసు కదా, రాత్రి స్వామి నా దగ్గరకు వచ్చారు అన్నది ఈశ్వరమ్మ. కలలోనా అని అడిగింది పెద్దబొట్టు. కాదు, నేను నిద్ర పట్టక పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నా. స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు. నాకు ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయని నేను చెప్పాను. అప్పుడు పెద్దబొట్టు, ఏం చెప్పమంటావు, ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడయ్యాడు. నా ప్రక్కనే నిలబడి ఆ శ్రీరామచంద్రుని చూచి నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను. లేచి కూర్చోవాలని, పక్క దిగాలని ఎంతో ప్రయత్నించా, కానీ లేవలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయాడు. స్వామి చిరునవ్వు నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుందని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ. పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో, స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు, ఎంత అద్భుతమైన అనుభవం అన్నది. పూర్తి మెలకువతో సావధానంగా ఉంది శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ. పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ. ఇంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతుందన్నటానికి సంకేతమే ఆ దివ్య దర్శనం అనిపిస్తుంది. ఆ మరునాడు అంటే మే 6వ తేదీ
ఉదయం 6 గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి వచ్చారు. స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనమిచ్చి స్నానం చేయటానికి లోపలికి వెళ్ళారు. ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది. ఒక్కసారిగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామి స్వామి అంటూ పడిపోయింది. లోపల నుంచి స్వామి వస్తున్నా వస్తున్నా అన్నాడు. అంతే, ఆమె తుదిశ్వాస విడిచింది. 1983 సంవత్సరం మే 6వ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారపు ఆభరణాలు, ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. చాలా కొద్ది మందికే చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు. ఈ క్రింద అంతస్తులో నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా వస్తున్నా అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైర్లు కలవాలి, క్షణంలో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకొనటానికి ఇది ఒక ఉదాహరణము అన్నారు స్వామి. మనం కూడా అవసాన కాలంలో స్వామి 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 అని తలుసుకుంటే స్వామిని చేరుకుంటామండి. సాయిరాం. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, లక్ష్మీనారాయణ గారికి, గురువు గారికి నమస్కారాలండి. నాకు ఈ ఏఎస్పిలో చేరటానికి అవకాశం ఇచ్చిన మాత డాక్టర్ జిఎల్ సరస్వతి మాతమ్మ, ఆమెకి శతకోటి వందనాలండి. అందరి దయ వల్ల నాకు ఈ చదివే తపోవనం స్వామి చరిత్ర చదివే అనుగ్రహం కలిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో నేను చెప్పలేనండి. నాకు కావలసినవన్నీ స్వామి మెరాకిల్ అన్నమాట. ఇలాంటివన్నీ నాకు సమకూర్చారు స్వామి. సాయిరాం అండి, సాయిరాం. శ్యామ సుందరుడిగా కారుణ్యానంద మొదట కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర, మరికొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భంలో మలయాళ స్వామి దగ్గర ఉన్నారు. 1927లో ఋషికేశ్లో శివానంద స్వామి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు. తరువాత రాజమహేంద్రవరంలో గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించి దీనమానవ సేవ చేశారు. వాటన్నింటి ఫలితంగా వారికి సత్యసాయినాథుని దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది. ఒకసారి సత్యసాయి బాబా వారు కారుణ్యానందను వచ్చి తన గదిలో పడుకొనమని చెప్పారు. కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. అందువల్ల స్వామి గదిలో పడుకొనటానికి ఆయన సంశయించారు. కానీ సందేహించకుండగా తన గదిలో పడుకొనమని స్వామి ఆయనతో అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ నిద్రపోరు. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధనిమీలితములై ఉంటాయి, కానీ నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా. స్వామి తమ శయ్యపై పవళించి ఉన్నారు. కారుణ్యానంద క్రింద పక్క వేసుకుని పడుకున్నారు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చుని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవళించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు. ఆయనకు అర్థం కాక కళ్ళు నులుముకుని మరీ చూశారు. ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకుని తెలివితో పరీక్షగా చూశారు. ఎంత మాత్రము సందేహము లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తరువాత చూస్తే బాలకృష్ణుని స్థానంలో సత్యసాయి భగవానుడు పవళించి ఉన్నాడు. నేను చూసింది ఎంత మాత్రము భ్రాంతి కాదు. నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను. నేను బాలకృష్ణుని చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారడము చూశాను. సత్యసాయి భగవానుడు తన దివ్యత్వాన్ని బహిరంగంగా చూపరు.
అలా చూపితే బహుశా ఎక్కడెక్కడి నుండి జనము తరలి వస్తారని కాబోలు అంటారు కారుణ్యానంద. ఒకసారి కొడైకెనాలులో సాయశృతి మందిరంలో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె, శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారము. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్య శక్తి చేత ఇక్కడకు పంపబడినవారు. అంతేగాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్య శక్తియే అవతరించటం కాదు అన్నారు బుద్ధ భగవానుడిగా. హైదరాబాదులో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింటిలో మొదటిసారిగా సత్యసాయి బాబా వారి వర్ణ చిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు. దేవాలయం వంటి ఆ ఇంట్లో అలంకరింపబడి ఉన్న స్వామి ఫోటో చూసి ఆయన బాలకృష్ణ గారి వంశంలో పెద్దవారై ఉంటారని ఆ శాస్త్రవేత్త అనుకున్నారు. వారి సంభాషణలో బాలకృష్ణ ఆ శాస్త్రజ్ఞునితో సత్యసాయినాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు. ఆ సమయంలో స్వామి హైదరాబాదులోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి సందర్శనముకై వెళ్ళారు. స్వామి వారిద్దరిని కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తానొక మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందారు. స్వామి మందహాస వదనముతో ఆయన వైపు చూసి హస్తచాలనం చేసి ఒక మానవ గుండెకాయను సృష్టించి ఆయనకు చూపించారు. ఆయన ఆశ్చర్యపడ్డారు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో ఇది ఏమిటి అని అడిగారు. గుండెకాయ అన్నాడు శాస్త్రజ్ఞుడు. ఎవరి గుండెకాయో తెలుసా అన్నారు స్వామి. నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పటి నీ గుండెకాయ అన్నారు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు స్వామి ఆయనతో ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయం స్పందన ఆగిపోయింది. నీవు మృతప్రాయుడవయ్యావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి దైవభక్తుడు. ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానము నాకు ప్రసాదించింది. ఈ మృత శరీరం నేనేమి చేసుకుంటాను అని ప్రార్థించాడు. అప్పుడు నేను నీ గుండెకాయను సరిచేశాను. నీవు పునర్జీవితుడవయ్యావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయస్సు కంటే ఎక్కువ. తన తండ్రి తన మృత శరీరాన్ని ప్రాణం పోయమని అర్థించినది బుద్ధ భగవానుణ్ణి. తన గుండె గురించిన ఈ రహస్యం తనకు, తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికి తెలియదు. మేధావి అయిన ఆ శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధ భగవానుడే ఈ సత్యసాయి భగవానుని రూపంలో అవతరించాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుగా అమెరికాలోని రోమన్ క్యాథలిక్ దంపతులు సత్యసాయి భగవానుని గురించి విని ఒకసారి పుట్టపర్తి వచ్చారు. ప్రశాంతి నిలయంలో దర్శనం సమయంలో సాయినాథుని దివ్య మంగళ రూపం చూసి శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు కలిగించిన అనుభూతిని పొంది వారు ఆనందాశ్చర్యాలను పొందారు. స్వామి కళ్ళలోని కరుణకు, హృదయంలోని ప్రేమకు ఆ దంపతులలో భర్త మాత్రం చలించిపోయాడు. సాక్షాత్తు జీసస్సే ఈ రూపంలో అవతరించాడని అతనికి దృఢమైన నమ్మకం కలిగింది. ఆ మాటనే అతడు తన భార్యతో కూడా చెప్పాడు. ఆ మాట విని ఆమె, ఏమిటి మీ మాటలు? మనం రోమన్ కేథలిక్ మతస్థులం. ఒక హిందువుని చూసి మీరు జీసస్ అనటం ఎంత మాత్రం సరిగా లేదు.
ఈ ఉద్దేశం నాకు ఎంత మాత్రము అంగీకారం కాదు అన్నది. సత్యసాయి భగవానుని వల్ల ఆ సత్యసాయిని భగవానుని పట్ల ఆమె నిర్లిప్తంగానే ఉంది. స్వామి ఒకనాడు వారిద్దరిని ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. ఆ దంపతులలో భర్త మాత్రం పరమానందంగా ఉన్నాడు. భార్య నిరాసక్తతో ఒక ప్రక్కన కూర్చొని ఉన్నది. ఇక ఇంటర్వ్యూ పూర్తి కావస్తున్న తరుణంలో అతడు, స్వామి, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఎంతో వినయంగా అడిగాడు. అందుకు స్వామి సమ్మతించారు. అతడు ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఆ దంపతులు తమ దేశం వెళ్ళి ఫిల్మ్ కడిగి చూస్తే అందులో కనిపించినది సాయిబాబా వారు కాదు, కరుణార్థమూర్తి అయిన యేసుక్రీస్తు. ఆ ఫోటో వారిని ఆశ్చర్యపరిచింది. సత్యసాయి రూపంలో ఉన్న యేసుక్రీస్తుని గుర్తించలేకపోయామని ఆమె ఎంతో పశ్చాత్తాపం పొంది స్వామి భక్తురాలుగా మారిపోయింది. జీసస్ తాను మరల వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగినప్పుడు స్వామి అతనితో, జీసస్ తాను మరల వస్తానని చెప్పలేదు, తనను పంపించిన ప్రభువు వస్తాడని చెప్పి అక్కడున్న ఒక గొర్రెను చూపించాడు. అది బా బా అని పలుకుతూ ఉంటుంది, కాబట్టి ఆ పేరుతో వస్తాడని సూచించారు. కానీ దానిని జీసస్ అనయూయులు గ్రహించలేదు. జీసస్ను భూమి మీదకు పంపించింది నేనే అన్నారు సాయినాథుడు. అరచేతిలో కాబా దృశ్యం. ఇస్లాం మతానుయాయి అయిన ప్రొఫెసర్ బషీరుద్దీన్ సత్యసాయి భగవానుణ్ణి దర్శించినప్పుడు భగవాన్ బాబా ఆయనకు అరబ్బీ భాషలో అల్లా అని చెక్కబడి ఉన్న ఒక లాకెట్ను సృష్టించి బహూకరించారు. అల్లా అన్న, సర్వంతర్యామి అన్న, అమ్ని ప్రజెంట్ అన్న ఒకటే అర్థం. ఒకసారి కొందరు అరబ్ యాత్రికులు బక్రీద్ పండగ నాడు ప్రశాంతి నిలయంలో సాయినాథుణ్ణి సందర్శించారు. అప్పుడు స్వామి వారిని కోరికల గదిలోకి పిలిచి వారికి తమ అరచేతిని చూపించగానే అందులో అరేబియాలో కాబా ముందు వేలాది ముస్లిం సోదరులు ఆ సమయంలో మోకాళ్లపై నిలిచి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం వారికి సాక్షాత్కరించింది. స్వామి సర్వదేవతా స్వరూపుడు కాదు, సర్వదేవత అతీత స్వరూపుడు అనటానికి ఇవన్నీ నిదర్శనములు. డాక్టర్ శాండ్విచ్ వంటి అనేక యూదులు బాబాకు అంజలి ఘటిస్తూ, నేను బాబాను భగవంతుని అవతారంగా నమ్ముతున్నాను. హిందూ, క్రైస్తవ, హిబ్రూ సాహిత్యంలో చెప్పబడిన కథలు కేవలం కల్పిత కథలు కానే కావు. తాను సృష్టించుకునే దైవశక్తిగా గోచరిస్తుంది అన్నారు. దత్తాత్రేయునిగా 1978లో శివరాత్రి రోజున సత్యసాయినాథుడు ఊటీ నుండి బెంగుళూరుకు కారులో వస్తున్నారు. వెనక కార్లలో కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. బెంగుళూరులో స్వామికి ప్రతిరోజు ఆహారం వండి పెట్టే ధన్యురాలు శ్రీమతి రతన్లాల్ భాటియా కూడా ఆ బృందంలో ఉంది. సత్యసాయి భగవానుడు ఒక చోట కారు ఆపించి దిగి విద్యార్థుల అలసట తీర్చటానికై కొంతసేపు ఆ విషయాలను ముచ్చటించసాగారు. ఆ తన గురించి సందేహాస్పదుడై ఉన్న ఒక విద్యార్థిని చూసి, స్వామి, నీకింకా సందేహాలున్నాయి కదూ అని, నీ దగ్గర పోలరాయిడ్ కెమెరా ఉంది కదా, నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది అన్నారు. భగవాన్ బాబా ఒకచోట నిలబడ్డారు. ఆ విద్యార్థి ఫోటో తీయటానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు శ్రీమతి రతన్లాల్ భాటియా గబగబా ముందుకు వెళ్ళి స్వామి అంగి మడతలను సరిచేయబోయింది. వెంటనే స్వామి గంభీరంగా, దూరంగా పో అన్నారు.
అలా అకస్మాత్తుగా పెద్దగా అనేటప్పటికి ఆమె భయపడి దూరంగా వెళ్ళి నిలబడింది. ఫోటో వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫోటోలో 3 శిరస్సులతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య రూపమైన దత్తాత్రేయుని ఆకృతి పడింది. ఇంకా ఆ ఫోటోలో దత్తాత్రేయుని చెంత 4 కుక్కలు, ఒక ఆవు కనపడ్డాయి. స్వామికి ఆ ఫోటో చూపించినప్పుడు స్వామి శ్రీమతి భాటియాతో, నిన్ను దూరంగా ఎందుకు వెళ్ళమన్నానో చూసావా? అప్పుడు నాలో నుంచి అతి శక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి. వాటి తీక్షణతను నీవు తట్టుకొనలేవు అన్నారు. సత్యసాయి పరమాత్ముడు ఆ ఫోటో ద్వారా తాను సృష్టి స్థితి లయములకు మూలమైన అధిదైవతమునని నిరూపించిన విశిష్టమైన ఘట్టమిది. సర్వదేవతాశక్తులు ఇమిడియున్న మానవాకారమిది. సత్యసాయినాథుడు ఒక పర్యాయం ఇలా అన్నారు, నేను మీ మధ్య తిరుగుతూ, మీలాగే తింటూ, మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుణ్ణి చూసినట్టే చూసి భ్రమించి ప్రమాదాలకు లోనై మాయా వాగురలో పడిపోతారు. కాబట్టి ఈ మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను సహజ సిద్ధమైన నా మాయాజాలంతో మీతో ఆడుతూ, మీతో మాట్లాడుతూ, మీతో కర్మకలాపాలలో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింప చేయవచ్చు. కానీ ఏ క్షణముననైనా నా దివ్యత్వాన్ని మీరు వ్యక్తీకరించవచ్చు. ఈ దివ్య ఘడియ కొరకు మీరు సదా సిద్ధంగా ఉండండి. సర్వధర్మములు, సర్వదేవతాశక్తులు ఇమిడియున్న మానవాకారమిది. ఇందులో ఎంత మాత్రము సందేహము వద్దు. ఏ నామరూపాలను మానవుడు భగవంతునివిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని మాత్రము నిరూపించగలను. అందువలననే నా ఉపదేశాలలో అల్లా, జీసస్, యెహోవా, రామ, కృష్ణ, ఈశ్వర, సాయి నామములలో తేడా లేకుండగా అన్నీ నాకే చెందుతాయి అంటున్నాను. భగవంతుడు మానవాకారము దాల్చి వచ్చినప్పుడు ఆయనను భగవంతునిగా చూడగలగటం చాలా కష్టం. మానవుడు అవతార పురుషుని భౌతిక దేహమును తన దేహముతో పోల్చి చూసుకొని తమ ఇద్దరి స్థాయి ఒకటేనని భ్రమలో ఉంటాడు. నిజానికి మానవ జాతి అంతా ఏకమై 1000 సంవత్సరాలు కఠిన తపమాచరించినప్పటికీ నా నిజతత్వాన్ని ఏనాటికి అర్థం చేసుకొనలేరు. నా పవిత్ర నామరూపాలతో కూడిన దైవశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే కొద్ది కాలంలోనే తెలుసుకొనగలరు. ఇటువంటి అవకాశం మీకు కలగటం ఒక గొప్ప అదృష్టం. గొప్ప గొప్ప ఋషులు, తాపసులు, యోగులు, మునులు పొందిన అవకాశం కంటే ఇప్పుడు మీకు కలిగించిన అవకాశం గొప్పది, మరిచిపోకండి. స్వామి విశ్వవ్యాపకుడు. కాలిఫోర్నియాలో లైలా హోమర్ అనే దంపతులున్నారు. హోమర్ అక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్నాడు. 1972లో ఒకసారి లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి సత్యసాయి పరమాత్మని దర్శనం కోసం పుట్టపర్తి వచ్చింది. సరిగ్గా ఆమె భగవాన్ బాబా సన్నిధిలో ఉన్న రోజున ఆమె భర్త హోమర్ తన ఆఫీసులో అధికారులను సంప్రదించి పుట్టపర్తి ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయాలని కోరారు. భూమికి 200 మైళ్ళ ఎత్తున ఉపగ్రహం సంచరిస్తున్నప్పుడు పుట్టపర్తిని ఫోటోలు తీయడం జరిగింది. కానీ అంత ఎత్తు నుంచి ఫోటోలు తీయటం వల్ల కేవలం నలుపు తెలుపు చుక్కలు తప్ప భవనాలు, నగరాలు, పర్వతాలు ఏవి కనిపించలేదు. లైలా తిరిగి వచ్చి ఆ ఫోటోలు చూసి చాలా నిరుత్సాహపడి, మనం మధ్యతరగతి వాళ్ళము, వీటికి $60 వృధా అయ్యాయే చేశారని బాధపడింది. కొన్ని సంవత్సరాల తరువాత ఇంద్రాదేవి కుమార్తె వివాహానికై టెకాటో వెళుతూ కొందరు సాయి భక్తులు వీరింటికి వచ్చారు. హోమర్ కాలిఫోర్నియాలో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నారు. అందులో రకరకాల స్వామి ఫోటోలు,
అందులో రకరకాల స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని చూసి వచ్చిన అతిథులు ముచ్చట పడుతుంటే వారికి తాను ఉపగ్రహం నుంచి తీసిన పుట్టపర్తి ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలను అందరూ ఆసక్తిగా చూడసాగారు. అందులో ఒక ఆమె ఒక ఫోటో చూస్తూ, ఇదిగో సాయిబాబా అని పెద్దగా అన్నది. అందరూ ఆ ఫోటోని పరీక్షగా చూశారు. ఆ నలుపు తెలుపు చుక్కలలోనే సత్యసాయి పరమాత్ముని ముఖం ఒకవైపు తిరిగి ఉన్నట్లు అందరికీ స్పష్టంగా కనిపించింది. ఎత్తైన శిరోజాలు, కన్ను ముక్కు తీరు, బుగ్గలపై పుట్టుమచ్చతో స్వామి రూపం అందరికీ పరమానందం కలిగించింది. హోమర్ ఆ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి లెక్క వేస్తే 40 మైళ్ళ పొడవు 20 మైళ్ళ వెడల్పు గల పరిధిలో స్వామి రూపం నిండి ఉన్నదని అతడు గ్రహించాడు. స్వామి ప్రశాంతి నిలయ ఆశ్రమాన్ని చూస్తున్నారని నిర్ణయించాడు. అంతకు ముందు ఎందుకు పనికిరానివని భావించిన ఆ ఫోటోలు అప్పటి నుండి అపురూపమైనవిగా మారిపోయాయి. 1978లో హోమర్ వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు. అతడు స్వామి శిరస్సు చుట్టూ ఉన్న తేజో వలయాన్ని వీక్షించాడు. భగవాన్ బాబాకు ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నట్టుగా, ఇవి నా అనంత మహిమలో అత్యల్పములు అన్నారు. నేతి నేతి పరమార్థం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కృతచ్ఛనేతి. మనస్సుతో సహా వాక్కులు మొదలైన ఇంద్రియ శక్తులన్నీ ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అట్టి ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడైన ఆ పరబ్రహ్మమును విద్వాంసుడు సాక్షాత్కరించుకొని ఆనందం పొందుతాడు. ఆత్మతత్వము అంటే ఆ పరబ్రహ్మ తత్వము వాక్కునకు మనస్సునకు ఏమాత్రం అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని భగవాన్ బాబా అందమైన చిన్న ఉదాహరణతో వివరించారు. సీతారామ లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆనాటి సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఋషులు వేరుగా కూర్చున్నారు. ఈ కాలంలో వలె కలిసిమెలిసి కూర్చోలేదు. సీతారామ లక్ష్మణులు అక్కడకు వెళ్ళిన తరువాత సీత ఋషిపత్నులతో కూర్చున్నది. రామలక్ష్మణులు ఋషులతో తేజో విశేషము చేత కూడాను వారిరువురు ఋషులతో సరి సమానంగా వెలుగొందుతూ వారితో రామలక్ష్మణులు ఎవరు అని గుర్తించటానికి వీలు లేకుండా ఉన్నారు. సీత విషయంలో మార్పు ఎక్కువగా లేనందున ఋషిపత్నులు ఆమెను చూసిన తక్షణమే గుర్తించినారు. ఆమెను అనేక రకాలుగా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకొని క్షేమ సమాచారములు మాట్లాడసాగారు. సహజంగా స్త్రీలలో అతి భాష జాస్తి. అక్కడ ఋషులు వేదాంత ఘోషలో ఉన్నారు. ఆడవారు ఏవో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. వారు సీతమ్మను చూసి దగ్గరకు వచ్చి, అమ్మ సీతాదేవి, తమ పతిదేవులు కూడా వచ్చినారా అని అడిగారు. అవును, నేను వారితోనే వచ్చాను వారు ఋషులలో కూర్చున్నారు అని ఆమె సమాధానం చెప్పింది. అయితే వారిలో ఎవరు మీ వారు అని ప్రశ్నించారు వారు. ఇంతమంది ఋషులలో సీత పైకి లేచి ఫలానా వాడు నా భర్త అని చూపగలదా? ఆమె మహాగౌరవమైనటువంటిది, మహాపతివ్రత. ఆమె తల వంచుకొని ఏమని చెప్పటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయినా ఋషిపత్నులు ఊరకుండలేదు. ఆ వెనుక కూర్చున్నవాడా, ఫలానా బుష్ కోట్ వాడా, ఫలానా షర్టు వాడా, ఫలానా టైట్ ప్యాంట్ వాడా, ఫలానా నల్లవాడా, ఫలానా తెల్లవాడా అని అనేక రకాలుగా చూపిస్తూ అడుగుతున్నారు. తన పతి కానటువంటి వారిని చూపించినప్పుడు నేతి కాదు అని తల ఊపుతూ వచ్చింది సీతమ్మ. చివరకు శ్రీరాముని దగ్గరకు వచ్చేటప్పటికి సీత తల వంచుకున్నది.
అక్కడ మౌనం వహించటము అతడే శ్రీరామచంద్రుడు అనటానికి గుర్తు. అదే విధముగా వేదము నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ చెప్తూ వచ్చింది. ఆ పరబ్రహ్మ తత్వం గురించి చెప్పేటప్పుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వం దగ్గరకు వచ్చేటప్పటికి వేదము మౌనం వహించింది. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు అని ఎంతో ప్రేమతో అందంగా విశదీకరించారు సత్యసాయి బాబావారు. సత్యసాయి బాబావారు సాధారణమైన అర్థంలో ఈ విధంగా అందమైన సన్నివేశాన్ని చిన్న ఉదాహరణగా చెప్పినప్పటికీ ఈ నేతి నేతి అనే వేదాంత పదాలకు భగవాన్ బాబా మరొక పరమార్థం ప్రబోధించారు. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అనే అర్థం చెప్పటం సామాన్యమైనది. కానీ దానికి విశిష్టమైన అర్థం మరొకటి ఉన్నది. బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటిది. దాని పరిమాణము అనంతం, అది అవిచ్ఛిన్నము. అందువల్ల ఆ పరబ్రహ్మం గురించి చెప్పుకునేటప్పుడు నేతి నేతి అనే మాటకు ఇదే కాదు ఇదే కాదు కానీ ఇంతకన్నా ఇంకా ఎంతో ఉన్నది అనే అర్థాన్ని అన్వయించుకోవాలి అంటారు భగవాన్ బాబా. ఈ విధంగా ఈ గూఢార్థాన్ని అద్భుతమైన రీతిలో అలా చెప్పటం దాని పరిధి సువిశాలమై గంభీరమై గోచరిస్తుంది. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా ఈ పరబ్రహ్మం చేత నిండిపోయి ఉంది. ఈ పరబ్రహ్మము లేని చోటే లేదు. అటువంటప్పుడు ఈ పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించే విషయంలో ఇదా కాదా అని దేనిని దర్శించి ప్రశ్నించుకున్నా అది కాదు ఇది కాదు అనటం కంటే ఇదే కాదు అనే సమాధానమే విశ్వవ్యాపక తత్వానికి, అనంత తత్వానికి చక్కగా సరిపోతుంది. మనకు బాగా తెలిసిన ఉదాహరణము సత్యసాయి పరబ్రహ్మ స్వరూపిణి విశిష్టత గురించి కానీ, మహిమ గురించి కానీ, కరుణ గురించి కానీ తెలుసుకునేటప్పుడు ఇదేనా అని ప్రశ్నించుకుంటే ఎంత తెలిసికొన్నా ఇదే కాదు ఇంకా ఎంతో ఉన్నది అనేదే సరి అయిన సమాధానం అవుతుంది. కాబట్టి నేతి 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 అనే వేదాంత సూక్తికి ఇదే కాదు అని సత్యసాయి భగవానుడు చెప్పిన అర్థం జ్ఞానులకు సహితం జ్ఞానం కలిగిస్తుంది. అట్టి మహాజ్ఞాననిధికి అభివందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 6వ అధ్యాయం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. చాలా చక్కగా పారాయణం చేశారండి. 3వ రోజు కొంత సమయం ఉంది ఈరోజు. యాక్చువల్గా వెయిటింగ్ ఫర్ వల్లీ మోహన్. ఇందాక శివరాత్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు స్వామి చాలా సంవత్సరాలు దగ్గర 20 సంవత్సరాల విరామం తర్వాత ఆ శివలింగాన్ని తీయటం జరిగిందండి. వీఆర్ లక్కీ. అట్ ద టైమ్ మై డాటర్ ఈజ్ స్టడీయింగ్ దేర్. 1999 మేము కూడా అక్కడ ఉన్నాం. శివరాత్రి రోజు శివలింగాన్ని దర్శనం చూసాము. ఆ షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథ నేను చెప్పాను. నేను సీన్ కూడా అప్పుడే చూడటం, బావిలో నీళ్లు చేదటము, ఓం సాయి స్వామి యొక్క అవతార ప్రకటన సన్నివేశాలు కూడా ఆ షూటింగ్ కూడా చూసే అవకాశం కలిగిందండి. ఇట్ హ్యాపెన్ ఇన్ ది ఇయర్ 1999. మరి ఆ తర్వాత 2001లో కూడా స్వామి తీశారట. మేము వెళ్ళే అవకాశం మాకు కలగలేదండి. సో లెట్ us కంటిన్యూ వెస్టర్డే టాపిక్. నేను ఎక్కడ ఆపామో అక్కడి నుంచి ప్రారంభిద్దాము. టుడే వి విల్ కంక్లూడ్ దట్ తమిళ్ న్యూ ఇయర్. నిన్న మనం ఆపింది ఆ యొక్క మగధరాజు అక్బర్ చక్రవర్తి గురించి అనమాట. ఏమి ఇవ్వలేకపోయినందుకు అక్బరు చాలా ప్రైజ్ చేశాడు. వాళ్ళని ఆపదలో ఆదుకున్నావు, విపత్తుల్లో ఆదుకున్నావు అని చెప్పడం జరిగింది.
ఏమి మన దగ్గర నుంచి వసూలు చేసిందంతా కూడా భగవంతుని సొత్తుగా భావించి ప్రజల కోసమే వినియోగించాలి. ఇందాక దేవాలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నా అదృష్టం అండి. దగ్గర దగ్గర 6, 7 మోర్ దాన్ 7 టెంపుల్స్ శంకుస్థాపనలో పాల్గొన్నాను, ప్రతిష్టలో కూడా పాల్గొన్నానండి. భగవంతుడు ఇచ్చిన అవకాశం నాకు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, సంతోషిమాత, మురళీకృష్ణ, సీతారామ లక్ష్మణ సహిత శివుడు, షిరిడి సాయి, సత్యసాయి మందిరం, ఆంజనేయ స్వామి, శివుడు, మురళీకృష్ణ, దగ్గర దగ్గర 9 టెంపుల్స్ లో శంకుస్థాపన అండ్ ప్రతిష్టలో కూడా పాల్గొనే అవకాశం కలిగించారు నాకు. సో స్వామి కంటిన్యూ విత్ టాపిక్. ఆ యొక్క మగధరాజు కథ అయిన తర్వాత సో భక్తి అంటే ఏమిటి స్వామి క్వశ్చన్ వేసి సమాధానంగా స్వామి చెప్తున్నారు. మనం కూడా భక్తి అంటే ఏంటంటే రకరకాలు చెప్తాం. జపధ్యానాలు అనుకుంటాం, తీర్థయాత్రలు అనుకుంటాం, శాస్త్ర శ్రవణం. వి ఫీల్ ఇట్ యాజ్ భక్తి. ఈ జపధ్యానాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, శాస్త్ర శ్రవణం, ఇవేవి కూడా మా ఈ సంసారమైన సాగరాన్ని తరించడానికి వీలు కాదు అంటున్నారు స్వామి. ఏం చేయాలి మరి? జపధ్యానాలు మానేయమన్నారా? తీర్థయాత్ర మేము మొన్న చాలా కష్టపడిపోయొచ్చు. మేమేంటి కొన్ని కోట్ల మంది వెళ్ళారు. అవి చేయాలి, బట్ సమాజ సేవలో మీరు పాల్గొనాలి. జపధ్యానాదుల కంటే సేవయే ప్రధానం. అందుకని సత్యసాయి సేవా సంస్థ అన్నారు స్వామి. సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థ అని పేరు పెట్టలా, సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ అన్నారు. నాట్ దిస్ వన్ ఆర్ దట్ వన్. సో సేవయే దైవానికి ఆనందం కలిగిస్తుంది. సేవలో పాల్గొనకుండా సో దాన్ని అందుకనే చెప్తుంటా నేను, భక్తి అంటే నిజమంటే భక్తి అంటే త్యాగము. డివోర్స్ ని నథింగ్ బట్ సాటిస్ఫై. యజ్ఞం అంటే త్యాగము. ఇప్పుడు అతిరుద్ర యజ్ఞం చేశారు, 1 పైసా కట్టుకోకుండా, ఎవరు 1 రూపాయి ఇవ్వకుండా అతిరుద్ర ఎట్లా వారం రోజులు 15 రోజులు ఎట్లా చేస్తారండి? ఈ యజ్ఞం అంటేనే త్యాగం అండి. సో దట్స్ వై నాకు బాగా నచ్చిన డివోర్స్ అని నథింగ్ బట్ సాక్రిఫైస్ అండి. నాకు భక్తి రుద్రాక్షమాలు వేసుకుని ఇంత విభూతి పట్టెలు పెట్టుకుంటే సరిపోదు. ఐ మస్ట్ హ్యావ్ సాక్రిఫైస్. నాలో కించితన త్యాగగుణం ఉండాలి. సేవలో పాల్గొనకుండా కేవలం భక్తి అంటూ ప్రాకులాడితే ప్రయోజనం లేదు. నాకు మీ భక్తి అక్కర్లేదు, మీ హృదయ పరివర్తన కావాలి అన్నారు, హైలైట్ చేశారు. అసలు భక్తి అంటే ఏంటి? ఈ టాపిక్ టైటిలే చెప్పాను నేను, పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారార్థం ఇదం శరీరం అనే సత్యాన్ని గుర్తించి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి. సేవకు మీ జీవితాన్ని అంకితం చేయాలి. కాలాన్ని సార్థకం గావించే కర్మలను ఆచరించాలి. ఈనాడు చాలా మంది భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేక కాలమును వ్యర్థం చేస్తున్నారు అంటున్నారు స్వామి. మీరు ప్రపంచానికంతా గొప్ప సేవ చేయాలని నేను చెప్పడంలా, భగవంతుని మీ హృదయంలో నిలుపుకొని మీ శక్తి కొలిది సేవ చేస్తే చాలు. ఇందాక దేహము దేవాలయం ప్రస్తావన వచ్చింది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అందుకని నగర సంకేతం చేయాలి. మూవింగ్ టెంపుల్ అన్నారు. దేహం ఒక దేవాలయం లాంటిది, అందులో ఆత్మయే ఇందులో దేవుడు. కనుక మీరు ఏ దేహమును చూసినా ఒక దేవాలయం చూసినట్లుగా భావించండి. ఆ దేవాలయంలో ఆత్మ అనే దేవుడును అని విశ్వసించండి. సరజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చిది. ఎవరికి నమస్కరించినా దైవానికి చేరుతుంది. ప్రతి మనిషి దైవ స్వరూపుడే. కనుక ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని పరిహసించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని దూషించినా, ఎవరిని బాధించినా అవి భగవంతుడికి చదువుతాయని సత్యాన్ని గుర్తించమంటున్నారు. బికాస్ దైవం లేని స్థానం లేదు, దైవం కాని రూపం లేదు. సర్వతః పాణిపాదం తత్సర్వోక్షి శిరోముఖ. సర్వతః శృతిమల్లోకే సర్వమావు. ఆయన లేని పదార్థం లేదు, ఆయన లేని స్థలం లేదు, ఆయన లేని సర్వ చైతన్యము ఆయన మాత్రమే. సర్వము భగవత్ స్వరూపమే. మనకి ఏ పని చేసినా మనం చేయాలంటే భగవంతుని ప్రీత్యర్థంగా, భగవంతుని ఇష్టపూర్తిగా ఏమంటున్నారు. కృష్ణార్పణ రామార్పణ వస్తు అని ఎవరికి ఎంత యజ్ఞం చేసినా చివరికి
ఈ కృష్ణ అర్పణం మనం అర్పణ చేస్తాం, మనకి నాది కాదు. ఆమె కంటిన్యూ చేస్తూ దేహం గురించి మాట్లాడుతాం. దేహం అనేది పాంచ భౌతికమైనది. ఇదేదో ఒకనాడు కూలక తప్పదు. అయితే అతి అశాశ్వతమైన దేహం అనేది నిత్య సత్యమైన చైతన్యం ఇమిడి ఉన్నది. ఆ చైతన్యం మన ఇంగ్లీష్ లో కాన్షియన్స్ అంటారు. ఇది మన దేహంలో ఉన్నదాన్ని కాన్షియన్స్ అన్నారు. బుడగలో గాలి, చుట్టూతో గాలి. బుడగలో ఉన్న గాలిని కాన్షియన్స్ అనుకోవచ్చు. సర్వత్రా వ్యాపించిన చైతన్యం కాన్షియన్సెస్. ఈ రెండింటికి క్వాంటిటీలో వ్యత్యాసం ఉంది. గ్లాస్లో నీళ్ళు, సముద్రంలో నీళ్ళు, నదిలో నీరు, సీసాలో నీళ్ళు. నేను కుంభమేళ పోయాము. ఆ త్రివేణి సంగమ నీళ్ళు ఒక పూజలో తెచ్చుకున్నాం. క్వాంటిటీ తేడా మాత్రమే. దిస్ ఈజ్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం నీటి గ్లాసులో నింపవచ్చు, బిందెలో నింపవచ్చు, ట్యాంకులో నింపవచ్చు. గ్లాసులో ఉన్న నీటికి, బిందెలో ఉన్న నీటికి, ట్యాంకులో ఉన్న నీటికి క్వాంటిటీలో తేడా ఉంది, కానీ ఉప్పదనం క్వాలిటీ మూడింట్లో సమానంగానే ఉంటుంది. జస్ట్ లైక్ దట్ సర్వత్రా వ్యాపించిన దైవత్వాన్ని మన కాన్షియస్నెస్ దేహం అనే పాత్రలో కాన్షియన్స్ గా ఉంటుంది. కనుక కాన్షియస్నెస్, కాన్షియస్ రెండు ఒకటే. ఈ జగత్తు చైతన్యం నుంచి ఏర్పడింది. ఈ జగత్తంతా నేనేది చైతన్యం. సర్వతం కలిగిన బ్రహ్మ. బ్రహ్మగా ఉండే పదార్థం ఎక్కడ కనిపించదు. మీరందరూ కూడా విశ్వ విరాట్ స్వరూపులే. మీరు భగవంతుని చూస్తూ చూడలేదు అనుకుంటున్నారు. ఇందాక అన్నాడు నారాయణ్ని మీదే ఉన్నాడు, ఏదో విగ్రహంలో ఎత్తుకుంటే ఎట్లా అని ఇందాక ప్రత్యక్షంగా చెప్పారు బద్రీపోయి వచ్చిన తర్వాత. మీరు భగవంతుని చూస్తూ చూడలేదు అనుకుంటున్నారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వీక్నెస్, బలహీనత. మీ దేహంని ఒక దేవాలయంగా విశ్వసించండి. దేవాలయాన్ని ఎవరైనా అపవిత్రం చేస్తారా? కనుక దేహంను దుర్వినియోగపరచకుండా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి. ఈ దేహంలో అనేక ద్వారములు ఉన్నాయి. నోరు, చెవులు, కన్నులు, నవరంధ్రాలు చాలా ప్రధానమైనవి. వీటి ద్వారా పవిత్రమైన విషయాలు మాత్రమే ప్రవేశపెడతాయి. చెడు పలకవద్దు, మంచినే పలకండి. చెడు వినవద్దు, మంచినే వినండి. చెడు చూడవద్దు, మంచినే చూడండి. చెడు తలచవద్దు, మంచినే చూడండి. చెడు చేయవద్దు, మంచినే చూడండి. దిస్ ఈస్ ద రాయల్ వే టు మా. తెలుగులో చెప్పారు స్వామి. దాన్ని ఇంగ్లీష్లో సీ నో విల్, సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో విల్, హియర్ వాట్ ఈస్ గుడ్, స్పీక్ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. అటువంటి పంచేంద్రియాలను పవిత్రంగా ఉపయోగపెట్టుకున్నప్పుడే ఈ దేహం అనే దేవాలయములకు తగిన భద్రత చేకూరు. ఇంద్రియాలను సద్వినియోగం, ఇంద్రియాలు అంటే అశ్వము ప్రస్తావన నేను ఎవరో చెప్పారు. అశ్వము, అశ్వత్థ వృక్షము రెండు కూడా ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. సో ఇంద్రియాలు కూడా అశ్వంతో, అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు. ఇంద్రియాలను సద్వినియోగపరుచుకునే నిమిత్తం భారతీయ సంస్కృతి మనకి నవవిధమైన భక్తి మార్గాలు బోధిస్తోంది. ఎవరైనా చెప్తారు ఆర్డర్లో నవవిధ భక్తి మార్గాలు? టెల్ ఇన్ ఆర్డర్. జిగ్జాగ్ చెప్పడానికి ఒప్పుకోండి. యు టెల్ ఇన్ ద ఆర్డర్. సాయిరామ్ సార్. చెప్పు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఓకే. ఈ నవవిధ భక్తి మార్గాల్లో దైవారాధన సల్పాలి. దాంతోపాటు పరోపకార సంబంధమైన కర్మలను ఆచరించాలి. దేహం పరోపకార నిమిత్తమే ఏర్పడింది, స్వార్థం కోసం కాదు. స్వార్థం మీ చేత అనేక పాపకార్యాలు చేయిస్తుంది. కనుక స్వార్థాన్ని పరార్థంగా మార్చింది. ఇందాక అన్నాడు కామక్రోధ లోభం ఇవన్నీ కూడా చెడు ఎనిమీస్. మనకి అటువంటి ఎనిమీస్ ని కూడా ఫ్రెండ్స్ గా మార్చుకోవచ్చు. ఆ కోరిక ఎలా ఉండాలి, ఆ కామం ఎలా ఉండాలి మార్చారు. ఇందాక చాలా బాగా చెప్పింది సోదరి మని. అటువంటి స్వార్థాన్ని పరార్థంగా మార్చమంటున్నారు. ఎప్పుడు వస్తుంది? ఈ దేహం మీద అభిమానం త్యజించి ఆత్మ అభిమానం పెంచుకోవాలి. బాడీ కాన్షియస్నెస్ పోవాలి. నీ యందు నా యందు ఉన్నది ఒకటే ఆత్మ అనే సత్యాన్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ అనేక బల్బులు కనిపిస్తున్నాయి. స్వామి చాలాసార్లు చెప్తుంటారు ఎగ్జాంపుల్. వీటి రూపనామములు వేరైనప్పటికీ వీటిలో ప్రసరించే కరెంటు ఒకటే. మనం కూడా రకరకాల బల్బులు పెట్టుకుంటాం ఇళ్లలో. జీరో బల్బులు ఉంటాయి, వెడ్ బల్బులు ఉంటాయి, ట్యూబ్ లైట్లు ఉంటాయి, ఇంకా
అన్నిట్లో ఉన్న కరెంటు ఒకటే, బట్ అందులో ఉన్న కెపాసిటీ తేడా ఉంటుంది. అదేవిధంగా ఈ దేహం అనే బల్బులు వేరువేరుగా ఉన్నాయి. వాటిలో ఇక్కడ 61 దేహాలు ఉన్నాయి, 61 బల్బులు అన్నమాట. ఆ ఉన్నప్పటికీ వాటిలో ప్రతి ఆత్మతత్వం అనే కరెంట్ మాత్రం మనందరికీ ఉన్న, మనలో ఉన్న చైతన్యము, ఆ ఆత్మతత్వం మనందరికీ 61 మందికి ఒకటే. అట్టి ఏకాత్మ భావంతో తోటి వారి బాధలను నివారణ గావించడానికి పూనుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడను, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. ఇది వ్యాసుడు చెప్పిన అష్టాదశ పురాణ సారం అండి. ఎల్లప్పుడూ ఉపకారమే చేయండి, ఎవరికి అపకారం చేయవద్దు. దీని మించిన సాధన మరొక తెలియదు. అందుకనే బహుశా స్వామి, చాలా మంది అనుకున్నాం స్వామి మహాసమాధి అయిన తర్వాత ఆ ఏం పెడతారంటే స్వామి అద్భుతం కొటేషన్ పెట్టాడు అక్కడ. ఆ 4 వేద వాక్యాలు అండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. 4 వేద వాక్యాలు. ఆ 4 పాటిస్తే ఏ వేదాలు చదవక్కర్లేదండి. సమస్త వేదసారం ఆ 4 మాటల్లోనే పెట్టారు. అందుకని 4 మంత్రాలే అక్కడ మనకు స్వామి దర్శనం దగ్గర కనపడతాయి పుట్టపర్తులు. అందుకని దీని మించిన మరొక సాధన లేదంటున్నారు. ఇదే ఆత్మ సాక్షాత్కారం మార్గం అన్నారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆత్మ ఒకటే, రెండు లేవు. ఏకత్వాన్ని మీరు అనేకత్వంగా భావిస్తున్నారు, కానీ అనేకత్వం అనేది లేనే లేదు. అంతా ఏకత్వమే, ఆత్మ తప్ప అన్యము లేదు. ఈ లోకంలో ఇటు ఏకత్వాన్ని మానవుడు ఎందుకు విశ్వసించలేదో అర్థం కావటం లేదు. ఈనాటి మానవుడు రేడియోను, టీవీని, సినిమాలను విశ్వసిస్తాడు, కానీ ఆత్మను విశ్వసించటం లేదు. మనం చెప్పాం కదా, మేము అంటుంటాం మేము మంగళవారం నమ్ముతాం, మీరేమో 30,000 40,000 పట్టు చీరని ఆ యొక్క ఐరన్ చేసేవాడికి ఇస్తారు. వాడిని నమ్ముతాం, వీడిని నమ్ముతాం. ఆత్మవిశ్వాసం లేనివాడు అందుడనే చెప్పవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ సత్సంగం ఎన్ని రోజులు సాగుతుందండి? కొంతమంది జపము, ధ్యానము, యోగం వంటి సాధనలు చేస్తున్నారు. ఇది చేసుకోవచ్చు, ఇవి పవిత్రమైన కర్మలే. అయితే ముఖ్యంగా సర్వుల యందు ఏకత్వాన్ని గుర్తించాలి. భగవంతుడు ఒక్కడే, అతడు సర్వాంతర్యామి. నిన్న నేను బాలవికాస్లో చెప్పాను, నాకు వినాయకుడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి రకరకాల వినాయకుడు లేరు కదా. ఎందుకంటే రామ హియర్, రామ దేర్ భజన చెప్పి గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. అందరికి వినాయకుడు ఒక్కడే. మేము వినాయకుడి దగ్గర క్లాస్ చెప్తాను నేను సాయంత్రం పూట. ఎక్కడ చూసినా ఉన్నవాడు ఒక్కడే. అట్టి దైవత్వం మీరు ఎందుకు విశ్వసించలేదు? ఈ కలి ప్రభావం చేతను, మీరు చదివే చదువు యొక్క ప్రభావం చేతను, మీరు చెడ్డ విషయాలను బోధించే స్నేహితులను విశ్వసిస్తున్నారు, కానీ మీకు మంచిని బోధించి మిమ్మల్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టే వారిని మీరు నమ్మట్లేదు. నేను వాళ్ళకి పిల్లలకి, కొత్త పిల్లలు వస్తే చెప్పాను, ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఏమిటి చదువులు? వీటి వల్ల మీకు లభించేది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే. మీరు చదవలసిన పుస్తకం ఒకటి ఉన్నది, అది ప్రపంచం. ఇంత పెద్ద గ్రంథాన్ని చదవవలసిన మీరు ఏవో చిన్న చిన్న పుస్తకాలను చదివి సంతృప్తి చెందుతున్నారు. మీరు సంపాదించవలసింది పుస్తక జ్ఞానము కాదు, అనుభవ జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నారు పుట్టుపత్రులు. అందుకని విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రాక్టికల్స్ అనే ఉంటాయి అనమాట. మనకు ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లెవెల్ వరకు ఉండవు, ప్రాక్టికల్స్ అనమాట. థియరీ చెప్తారు, ప్రాక్టికల్ గా ల్యాబొరేటరీలో చేయిస్తారు అనమాట. ఏదైతే క్లాస్ లో తెలుసుకున్నామో దాన్ని మనం ప్రాక్టికల్ గా చేస్తాం. అనుభవ జ్ఞానాన్ని సంపాదించినప్పుడే మన జీవితం సార్థకమవుతున్నారు. ప్రేమ స్వరూపులారా, మీ దినచర్యని ప్రేమతో ప్రారంభించి, ప్రేమతో నింపి, ప్రేమతో అంతం కావాలి. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే. ఇది భగవంతుడు చేసే మార్గం. ప్రేమ మీ ఏందే ఉండగా మీరు ప్రేమరహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అంటున్నారు స్వామి. కొందరు తమ తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తున్నారు. ఇది చాలా తప్పు. మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లిదండ్రులనే లేనివాడు ఇంకా దైవాన్ని ఏ రీతిగా గౌరవించగలడు? అందుకని చెప్తాడు గాంధారికి, నీ పిల్లల మీద ఎప్పుడైనా 100 మంది మీద నీ ప్రేమ నువ్వు చూసావా? నీ చూపే పడలేక కానీ దేవుడు సరిగా చూడలేదు పక్షమా? తల్లి చూపు పడని వాడి మీద దేవుడి చూపు కూడా పడదు. సో తల్లి చేసే సద్బోధలు ఇంకెవ్వరూ చేయలేరు. తల్లియే ప్రత్యక్ష దైవం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ స్వామి రిపీట్ చేస్తున్నారు. నేను చాలా
ఈ తల్లి గురించి వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్ గురించి మీరు వినే ఉంటారు అంటున్నారు. అతను చాలా బీద కుటుంబానికి చెందినవాడు. సో అతను ధరించడానికి సరి అయిన దుస్తులు కూడా ఉండేవి కావు. జస్ట్ లైక్ స్వామి చిన్నప్పుడు అంతే ఒకటే డ్రెస్తో ఉండేవారు. అతను స్కూల్కి వెళ్తుంటే కొంతమంది శ్రీమంతుల పిల్లలు చినిగిపోయిన మాసిపోయిన అతని దుస్తులు చూసి గేలి చేసేవారు. లక్ష్మి వలీమోహన్ కాల్ చేస్తాను, ఒకసారి కాల్ చేయి. నాకు కాల్ చేసింది ఇప్పుడు, నువ్వు ఒకసారి ఎత్తు. లింకన్ ఒకనాడు ఏడుస్తూ ఇంటికి వచ్చి, అమ్మా స్కూల్లో నా తోటి పిల్లలు నా దుస్తులు చూసి అవహేళన చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నాయనా మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఎవరేమన్నాను నువ్వు లెక్క చేయవద్దు. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో, అదే నీకు సర్వ సంపదలు చేకూర్చుతుంది అని బోధించింది. ఆనాటి నుంచి లింకన్ తన తల్లి బోధించినట్లుగా ఆత్మ గౌరవాన్ని పోషించుకున్నాడు, ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తత్ఫలితంగా అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అతడు ఆత్మ గౌరవమే అనుగ్రహాన్ని అందిస్తుంది. పరులను నిందించారని పరిహసించారని బాధపడకూడదు. ఏ జరిగినా ఇది నా మంచికే అని భావించాలి. అట్టి సమత్వాన్ని మీరు అభివృద్ధి పరుచుకున్నప్పుడు మీకంటే గొప్పవారు మరొకరు ఉండరు. గతాన్ని గురించి చింతించద్దు, భవిష్యత్తుని గురించి విచారించవద్దు. అది మీ చేతిలో లేదు. రేపటి వరకు బతుకుతామని ఖచ్చితంగా ఎవరు చెప్పగలరా? సో వర్తమానం ఇది ప్రధానమైనది కనుక వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తూ స్వామి కంక్లూడింగ్ ద టాపిక్ అండి. ఈనాడు నూతన సంవత్సరం ప్రారంభమైంది తమిళ. అయితే నూతన సంవత్సరం కొత్తదేమీ తీసుకొని రాలేదు. నిన్న వచ్చిన దినమే ఈ రోజు కూడా వచ్చింది. ఈనాడు మనం మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మన కర్మలను పవిత్రం గావించుకోవాలి. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగైనేకే అమృతత్వ మానస్వ. కనుక త్యాగంతో మనం ఆనందాన్ని పొందాలి. అది శాశ్వతమైన ఆనందం. అదే నిజమైన ధనం. ఆ ధనం ఏనాటికి కరుగదు తరుగు. అట్టి ధనమును సంపాదించుకోవాలి. దైవ చింతనలో కాలం గడపాలి. మీరు అడుగు పెట్టిన చోటంతా దైవమే ఉన్నాడు. మీరు కన్నులతో చూసేదంతా దైవ స్వరూపం. దైవం సర్వతా ఉన్నాడని విశ్వసించినప్పుడు మీకు ఎట్టి బాధలు ఉండవు. దేనికి మీరు బాధపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. నేనుండగా మీకు భయం ఎందుకు? దైవం మీ ఇంటనే వెంటనే జంటనే కంటినే ఉంటున్నాడు. అట్టి దైవాన్ని మీరేనాడు విస్మరించకూడదు. గిట్టని వాళ్ళు ఎన్ని మాటలేని చెప్పవచ్చు, కానీ వాళ్ళు ఏమైనా మీ పొట్ట నింపుతున్నారా? లేదే. అదే పద్య స్వామి, అడవిలోన ఉన్న ఆకాశమున ఉన్న పట్టణమున ఉన్న పల్లెనున్న మన తపోవనంలో చివరిలో వస్తుంది. గుట్ట మీద ఉన్న నట్టేడు. చాలా పెద్ద టాపిక్. ఈ ఈ పద్య సూక్తిని తీసుకుని అనలైజ్ చేస్తారు ఒక 20-30 పేజీలు. ఎక్కడ ఉన్నప్పటికీ మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడేవాడు భగవంతుడు ఒక్కడే. ఈనాడు పట్టణాల్లో ఉన్న అశాంతి మాలిన్యం ఏ పల్లెల్లోనూ లేవు. మనం పల్లెటూరును కూడా పొల్యూట్ చేస్తున్నాం. మానవుని మనస్సే మలినమైపోయింది. మనస్సును పరిశుద్ధం చేసుకున్నప్పుడే సర్వము పరిశుద్ధమైపోతుంది. ఫైనల్ గా విద్యార్థులారా, భక్తులారా, భక్తి అంటే కేవలము సద్గంధ పఠనము, పూజలు చేయటం కాదు. ఇవి కూడా చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా మీ హృదయాన్ని పవిత్రం ఉంచుకోవాలి. ఏది మారినా మీ హృదయ విశ్వాసం మారకుండా చూసుకోవాలి. లౌకికమైనవన్నీ కదిలిపోయే మేఘాల వలె వస్తాయి, పోతాయి. కానీ హృదయ సంబంధమైన ప్రేమతత్వం అలాంటిది కాదు. అది వస్తే పెరుగుతుంది. అటు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమను మించిన దైవం లేదు. ప్రేమయే మన ప్రాణం, ప్రేమయే మన బంధువు, ప్రేమయే మన స్నేహితుడు, ప్రేమయే మన ఆహారము, ప్రేమయే మన సర్వస్వం. ప్రేమ నిండిన హృదయం ఎన్నటికీ మాలిన్యం కాదాలదు. ప్రేమామృతం నిండిన హృదయంలో విషం ప్రవేశించడానికి వీలు కాదు. కానీ ప్రేమ యొక్క విశిష్టత మీకు తెలియకపోవడం చేత మీరు దాన్ని లౌకిక విషయాలపై ప్రచురింపజేసి వ్యర్థం చేసుకుంటున్నారు. దేశాన్ని సంరక్షించాలంటే, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే మీరు ప్రేమను పెంచుకోవాలి. మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. ప్రేమ ఎప్పుడు పవిత్రమైన ఫలితాన్ని అందిస్తుంది కనుక అంటూ స్వామి ఎవరైనా ఒక భజన
ఒక ఇంపార్టెంట్ భజన చెప్తానండి, బాగా పాడేవాళ్ళు పాడండి. ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ్ పాడండి దయచేసి. ఓం శాంతి శాంతి. प्रेम मुदित मनसे कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे लेके राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम परम गोप्य परम इष्ट मंत्र राम नाम संत हृदय सदा वसत एक राम नाम मात पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 साई राम। थैंक यू सर।